ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరొకసారి మా యొక్క క్రీస్తు సువార్త జీవము గల దేవుని సంఘం యొక్క పరిచర్యలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు గత కాలమంతా కూడా మనలను కాపాడి సజీవులనుగా ఉంచి మరొకసారి ప్రభువును ఘనపరచడానికి మన జీవితంలో ఆయన మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ మంచి తరుణమును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్య పక్షముగా మీకు అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, మీ యొక్క బిడ్డలను, మీ యొక్క ఉద్యోగములను బహుగా ఆశీర్వదించాలని మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు అట్టి కృప మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి సమయంలో ప్రత్యేకముగా ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్య ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు వారికి మంచి ఆయురారోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించి తన పరిచర్యలో వాడబడడానికి ప్రభు అత్యధికమైనటువంటి కృప చూపుచ్చినట్లుగా వారి కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. స్తోత్రం. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని లేఖన భాగములు చదువుకొని దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాం. దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథము తెరచినట్లయితే అందులోని అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం మొదలుకొని 15వ వచనం వరకు చదువుకుందాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారులు అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. అయితే బెరయల కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికనే వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతడిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. ఆమేన్. దేవుడి యొక్క లేఖన భాగమును మన వినికుడులు దీవించునగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువ, సర్వోన్నతుడా, మీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. తండ్రి దేవా, గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని మీరు కాచి కాపాడి మరొకసారి మిమ్మల్ని ఘనపరచడానికి, సేవించడానికి మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి ప్రభువా మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ మాటలు వినుచున్నారో అట్టి వారందరి ప్రభువా ఈ సమయంలో మీరు దర్శించి మాట్లాడి కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో మనం చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగములు కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగములో అనగా అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక సంఘము మనకి కనబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మరి దేవుని యొక్క సేవకులను
ఆయన యొక్క భక్తులైనటువంటి పౌలుయు శీలయు వారు ఎప్పుడైతే దేవుని యొక్క పరినిమిత్తం వెళ్ళి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో ఆయా స్థలములలో వారిని అడ్డుకుంటూ వారిని పంపించి వేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చు. అయితే అదే రీతిగా వారు కూడా ఆ సందర్భంలో వెళ్ళి దేవుని యొక్క సువార్తను లేక ఆయన వాక్యమును ప్రచురిస్తూ ఉంటున్నప్పుడు మరి వారు వెళ్ళినటువంటి స్థలములలో అధికారులైన వారు అనేక మంది కూడా కలవరపడి వారిని పంపించి వేసినట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఈ సమయంలో ఎప్పుడైతే వారు ఒక స్థలము నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు, ఈ యొక్క 10వ వచనం మనం గమనించినట్లయితే పౌలును శీలను వారు ఇరువురు కూడా బెరయ అనబడే ప్రాంతమునకు పంపబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బెరయ అనబడే ప్రాంతము మనము గమనించినట్లయితే మాసిదోనియాలో ఉన్నటువంటి ఒక పట్టణముగా కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఇక్కడ ఆ యొక్క పట్టణము తెస్సలోనికలో ఉన్నటువంటి ఆ యొక్క పట్టణమునకు 50 మైళ్ళ దూరములో ఉంటూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యమును బట్టి మనము గమనించవచ్చు. అయితే చూడండి, ఇక్కడ ఆ పట్టణములో గ్రీకులైన వారు, అదేవిధముగా రోమా ప్రాంతమునకు చెందినవారు అనేక మంది ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రాంతములు ఎక్కువగా అది యుద్ధములకు సంబంధించినటువంటి ప్రాంతముగా ఉంటూ ఉండేది. పౌలు గారు తన యొక్క జీవితంలో చేసినటువంటి 3 మిషనరీ యాత్రలలో తన యొక్క 2వ మిషనరీ ప్రయాణము ఇక్కడ సువార్తను ప్రకటించినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో వారు ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా వినినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, అంత మాత్రమే కాదు, పౌలు యొక్క సహకారులలో సోపత్రు అనబడేటువంటి ఒక వ్యక్తి ఉంటూ ఉండేవాడు. అతడు కూడా ఈ యొక్క బెరయ ప్రాంతమునకు చెందిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. మరి ఆ యొక్క ప్రాంతమును మనం గమనించినట్లయితే బెరయ అనబడేటువంటి పేరుతో కూడా పిలువబడుతూ ఉండేది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ వారి గురించి మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క సంఘం గురించి మనం గమనించినట్లయితే వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘమును మనం గమనించినట్లయితే వీరట తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే కూడా ఘనులై ఉన్నారు అంటూ ఉన్నారు. ఎందుకు వారితో పోల్చబడుచున్నది అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము కూడా అనేకమైనటువంటి మరి మంచి విషయములు, అదేవిధముగా ఇతర సంఘములకు సహకారిగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఆ సంఘమట కొన్ని మంచి విషయములు చేసినప్పటికీ ప్రభు యొక్క రాకడ విషయంలోను, అదేవిధముగా మరికొన్ని విషయములలో వారు సందేహము కలిగి ఉంటూ ఉండేవారు. కాబట్టి అంత మాత్రమే కాదు, ఎవరు వచ్చినప్పటికీ కూడా వారి యొక్క మాటలు వినేవారుగా ఉంటూ ఉన్నారు. అందుకే ఆ సంఘముతో ఈ యొక్క సంఘము పోల్చబడుతూ చెప్పుచున్నట్టు మాట ఏమిటంటే తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే కూడా ఘనులై ఉండిరి అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఎందుకు వారి కంటే ఘనులై ఉంటున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము క్రీస్తు శకము 50వ సంవత్సరంలో ప్రారంభించబడితే ఈ యొక్క సంఘం అయితే క్రీస్తు శకము 55, 56
సంవత్సరము ఆ ప్రాంతంలో ప్రారంభించబడింది. అనగా తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం కంటే కూడా వయసులో చిన్న సంఘమైనప్పటికీ కూడా, అనుభవంలో చిన్నదైనప్పటికీ కూడా ఎన్నో మంచి విషయములు, ఎన్నో శ్రేష్టమైన విషయములు దేవునికి ఇష్టముగాను దేవుని యొక్క లేఖనానుసరముగా ఉంటున్నట్లుగా ఆయన యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి చూడండి, ఇక్కడ మరి వారికంటే కూడా వీరు ఘనులై ఉంటూ ఉన్నారంటా ఉన్నాడు. అనేకమైనటువంటి విషయములలో వారు ఘనత కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఆ యొక్క తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము వారికంటే అనుభవం కలిగినప్పటికీ, ఎంతో అనుభవం ఉన్నప్పటికీ కూడా తక్కువ కాలంలో వారికంటే కూడా మంచి కార్యములు, మంచి అనుభవంలోనికి దేవుని యొక్క వాక్యానుసరముగా ఉన్నటువంటి సంఘముగా కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే వారు ఘనులై ఉన్నారంటూ ఉన్నారు. అంటే దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, ప్రార్థించే విషయంలో కావచ్చు, దేవుని యొక్క పని విషయంలో ఎంతో ముందున్నట్లుగా ఆయన వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ వారు కలిగినటువంటి ఒక మంచి సాక్ష్యం ఏంటంటే ఘనులై ఉన్నారు. రెండవదిగా మనము గమనించినట్లయితే వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా దేవుని యొక్క పని విషయంలో, ఆయన యొక్క వాక్యము వినే విషయంలో, గ్రంథమును చదివే విషయంలో ఎంతో ఆసక్తిని కనపరిచేవారని వారి గురించి దేవుని యొక్క వాక్యం మనకి చక్కగా వివరించబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే వారి యొక్క ఆసక్తి ఎలాగుంటుందంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటుంటారో, వారు వినటువంటి ఆ యొక్క వాక్యమును ఎవరైతే బోధిస్తున్నారో, వారు నవ్వించినప్పటికీ, మరమారు బోధించినప్పటికీ, అనేకమైన విషయాలు, క్రొత్త విషయాలు చెప్పినప్పటికీ వారు చెప్పినటువంటి మాటలతో సరిపెట్టుకోకుండా, వారు చెప్పింది రూఢిగా నమ్మకుండా, వారు చెప్పినటువంటి ఆ యొక్క విషయాలు దేవుని యొక్క వాక్యములో ఉన్నాయా లేదా, లేఖనముల ప్రకారముగా ఉంటున్నదా లేదా అని వారు దేవుని యొక్క వాక్యమును చదివి, అనగా ఆ లేఖనములో అలాగూ ఉన్నదో లేదో అని వారు ప్రతి దినము కూడా ఆ లేఖనములను పరిశోధిస్తూ వచ్చేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దినాల మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఉన్నది చెబుతున్నారా లేదా అని గమనించడం కాదు, కానీ ఎవరైతే తమకు అనుకూలంగా బోధిస్తూ ఉన్నారో, ఎవరి బోధ అయితే నచ్చుతూ ఉంటుందో, ఎవరి యొక్క సందేశం అయితే ఇష్టపూర్వకంగా ఉంటుందో, అది వాక్యములో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా వాటిని అంగీకరించి వారిని అనుసరిస్తూ వారి యొక్క అనుచరులుగా మాత్రమే ఉంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యమును లేక ప్రభువును వెంబడించేవారుగా ఉండటం లేదు అనేకులు ఈ దినములలో. కాబట్టి చూడండి, ఇక్కడ మరి దేవుని యొక్క విషయంలో, ఆయన యొక్క వాక్యం విషయంలో ఆసక్తితో ఉండేవారని ఈ యొక్క బెరయలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఒక మంచి విషయాన్ని వింటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాట మనము గమనించవచ్చు. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్త గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ఈ సంఘములో, అనగా కొరింథీ సంఘములో ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారుగా ఉంటున్నారు. వరములు పొందుకోవాలి. ఆత్మ వరములు ఏమైతే ఉంటున్నాయో, పాటలు పాడే వరము, ప్రవచించే వరము, భాషల వరము, ఇంకా అనేకమైనటువంటి వరములు ఏమైతే ఉంటున్నాయో వాటిని పొందుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటున్నారు. అయితే ఇక్కడ దేవుని యొక్క దాసుడు రాస్తున్నాడు కదా,
వరముల విషయమై ఆసక్తి గలవారుగా ఉన్నారు కాబట్టి సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ఏమైతే వరమును కలిగి ఉంటున్నామో ఆ యొక్క వరముల విషయంలో వాటిని మన యొక్క ఫేము కొరకు, లేకపోతే మన యొక్క ధన సంపాదన కొరకు, మన యొక్క పేరు ప్రఖ్యాతుల కొరకు, మన యొక్క గొప్పల కొరకు వాడడం కాదు, కానీ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే వాటిని మనము కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రవచన వరం కలిగి ఉంటున్నావా? దర్శన వరం కలిగి ఉంటున్నావా? ఇంకా ఏమైతే వరం కలిగి ఉంటున్నావో వాటిని మనక సొంతమునకు కాకుండా, మనక పేరు ప్రఖ్యాతులకు కాకుండా సంఘము కొరకు మాత్రమే, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాటిని ఉపయోగించాలని, వాటిని బట్టి వాడబడాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినములో మనం గమనించినట్లయితే ఎవరైతే ఒక వరమును కలిగి ఉంటా ఉన్నారో ఆ యొక్క వరమును బట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతూ, అనేక మంది యొద్దకు వెళ్ళిపోతూ తమ యొక్క పేరు కొరకు, లాభం కొరకు వాటిని ఉపయోగిస్తున్నారు. కానీ దేవుని పని బాగుగా జరగాలి, మన యొక్క స్థానిక సంఘములో అనేకలను ఆకర్షించాలి, దేవుని పని జరగాలి, సంఘం యొక్క అభివృద్ధి కొరకు, క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలన్నటువంటి ఆలోచన చాలా కొదువుగా కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు ఎటువంటి వరము కలిగి ఉన్నావో ఆ వరము విషయమై నీ సంఘములో మాత్రమే నిలువబడి ప్రభును సేవిస్తూ అనేకులకు దీవెనకరముగాను, అనేకులను బలపరిచేదముగాను సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనము పాటుపడవలసిస్తున్నదని ఆయన యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కొందరైతే సంఘములో ఏదైనా అవకాశం ఉన్నట్లయితే పాటలు పాడే అవకాశము, లేక వాక్యము చెప్పే అవకాశము, లేక ఇంకేదైనా అవకాశం ఇవ్వకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇదిగో మనం ఎక్కడైతే ఉంటున్నామో, ఎక్కడైతే ఆ యొక్క వరమును పొందుకున్నామో, ఎక్కడైతే రక్షించబడి ఉన్నామో, ఎక్కడైతే ఏ సంఘంలో అయితే దేవుడు నన్ను రక్షించి నిలిపి ఉన్నాడో, ఏ బండ మీద చెక్కబడి ఉన్నానో అక్కడే ఉండాలి, అక్కడే ఉంటూ దేవుని మహిమపరుస్తూ ఉండాలి, దేవుని పని కొరకు వాడబడుచుండాలి అనేటువంటి ఆలోచన అనేకుల్లో చాలా తక్కువగా కనబడుచున్న దినములలో. కానీ చూడండి, ఇక్కడ ఆ యొక్క బెరయలున్నటువంటి సంఘం అయితే దేవుని యొక్క వాక్యమును ఆసక్తిగా వింటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనమైతే కొన్నిసార్లు దేవుని సేవకులు వాక్యం ఎత్తుతూ ఉన్నప్పుడు ఇది నాకు తెలిసిన వాక్యమే, లేకపోతే అనేక సార్లు వినినటువంటి వాక్యమే, నేను ఎరిగినటువంటి వాక్యమే అని కొన్నిసార్లు మనము నిర్లక్ష్యముగా ఉంటూ ఉంటాం. తెలిసిందే కదా అని చెప్పి వినకుండా ఉంటాం. అయితే వారైతే చూడండి, సేవకులు చెప్పినప్పుడు వారు ఆసక్తితో దేవుని యొక్క వాక్యమును వినేవారని, ఆ వాక్యమును అంగీకరించేవారని, అంత మాత్రమే కాక లేఖనములను వారు పరిశోధిస్తూ ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారు ప్రతి దినము కూడా దేవుని యొక్క లేఖనములను పరిశోధిస్తూ ఉంటారు. మరి ఈ సమయంలో మనము కూడా దేవుని యొక్క వాక్యమును ప్రతిదినము చదువుతూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యమును మనము పరిశోధన చేస్తూ ఉన్నామా? ఆయన యొక్క లేఖనములను మనము గమనిస్తూ ఉన్నామా? ఎవరు చెప్పినప్పటికీ అది విని మనకి హాస్యముగాను, లేకపోతే సంతోషకరముగాను, మనకి అనుకూలముగా ఉందని దాన్ని బట్టి సంతోషించడం కాదు, కానీ వారు చెప్పినటువంటి వాక్యము దేవుని యొక్క లేఖనానుసారముగా ఉన్నదా లేదా అని మనము గమనించవలను. అందుకే అందరి బోధలు వినడం కాదు, కానీ ఎక్కడైతే మన సంఘంలో ఉంటున్నామో అక్కడ మాత్రమే దేవుని యొక్క వాక్యమును నేర్చుకుంటూ వింటూ దానిని బట్టి అనేక మందికి మనము స్వార్థను ప్రకటించవరముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, మరొక మాట మనం గమనించినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నారు కదా, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తి విషయములో మాంద్యులు కాక అంటూ ఉన్నాడు. అనగా ఆసక్తి విషయములో
ఏమాత్రము కూడా నిర్లక్ష్యము చేయకుండా, బద్ధకస్తులముగా కాకుండా, మత్తులముగా కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీరసంగా సేవించడం కాదు, నిర్లక్ష్యంగా ఆరాధించడం కాదు, మన యొక్క మనసు ఎక్కడో పెట్టి ప్రభువును ఘనపరచడం కాదు, మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను సేవించాలని ఆయన వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఆత్మయందు తీవ్రత గలవారి. శరీర విషయంలో ఎలాగైతే తీవ్రతగా కలిగి ఉంటుంటామో, ఒక విషయము మనము సాధించాలంటే ఎలాగైతే ఆసక్తిగా ఉంటుంటామో, అదేవిధముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన యందు, ఆత్మయందు, భక్తి విషయంలో తీవ్రత గలవారమై ప్రభువును సేవించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా ఈ యొక్క బెరయా సంఘమును గురించి మనము ఆలోచన చేసినట్లయితే, అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. ఎప్పుడైతే ఆ సంఘము ఆసక్తిగా దేవుని సేవిస్తూ ఉన్నదో, దేవుని యొక్క వాక్యమును పరిశోధిస్తూ ఉన్నారో, ఆయన యొక్క లేఖనమును చదువుతూ దాని గురించి తర్కిస్తూ ఉంటున్నారో, వారిని బట్టి, వారి యొక్క ఆసక్తిని బట్టి, వారి యొక్క భక్తిని బట్టి, వారు చేసినటువంటి ఆ యొక్క వాక్య పరిశోధనను బట్టి గ్రీసు దేశస్థులైన వారు, అందులో స్త్రీలైన వారు, పురుషులైన వారు అనేక మంది కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నారు. వారు సామాన్యులు కాదు, వారు కూడా ఘనత కలిగిన వారు గాను, ఎంతో పేరు ప్రఖ్యాత కలిగిన వారు గాను, జ్ఞానులు అయినప్పటికీ కూడా ఆ యొక్క గ్రీసు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీలు, పురుషులు అనేకలు కూడా ప్రభు యొద్దకు వచ్చి ప్రభువును నమ్ముకొని ఆయన సేవించగలుగుతున్నారు. కారణం ఏమిటంటే, ఈ యొక్క బెరయా సంఘము అంత చక్కగా క్రమముగాను ఆసక్తి కలిగి, ఒక మంచి పేరు కలిగి, ఘనత కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి వారిని బట్టి అనేకులు లోకములో ఉన్నటువంటి వారు దేవుని వైపు ఆకర్షించబడి ప్రభు తట్టు తిరిగి ప్రభువును సేవిస్తూ ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి మన యొక్క సంఘం విషయంలో కూడా మనలో బట్టి అనేకులు ప్రభు తట్టు వచ్చినట్లుగా మనము ప్రభువును సేవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం గమనించినట్లయితే ఈ దినములలో మరి సంఘములలో గలిబిలి, మందిరములలో గొడవలు, పోట్లాటలు, అల్లరులు, వాటిని బట్టి అన్యులైన వారు దేవుని దూషిస్తూ ఉన్నారు. వాటిని బట్టి అన్యులైన వారు దేవుని యొక్క మందిరానికి లేక దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. కాబట్టి మనము మన యొక్క సంఘం అంతా కూడా ఎంతో ఆసక్తిగా ప్రభువును సేవిస్తుంటున్నప్పుడు అనేకులు కూడా ప్రభు తట్టు తిరుగుతూ ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా మనము మంచి సాక్ష్యం కలిగి ఉంటున్నప్పుడు, మనము క్రమ కలిగి ప్రభువును సేవిస్తూ ఉంటున్నప్పుడు, ఆసక్తితో మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఎవరిని విమర్శించకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని కూడా హేళన చేయకుండా మన పని మనము చేస్తూ దేవుని ఘనపరుస్తున్నట్లయితే అనేకులు కూడా దేవుని తట్టు ఆకర్షించబడుతూ ఉంటారు, దేవునికి మహిమకరంగా ఉంటూ ఉంటారు. ఈ యొక్క బెరయలో ఉన్నటువంటి సంఘము దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి చూడండి, ఇక్కడ మరి పౌలు అదేవిధంగా సలయు వారు బెరయలో కూడా దేవుని యొక్క వాక్యమును ప్రచురిస్తూ ఉన్నారని తెస్సలోనికలో ఉన్నటువంటి యూదులు తెలుసుకొని అక్కడికనే వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ యొక్క బెరయలో సేవకులైన వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. సంఘబడులైన వారు ఆసక్తితో క్రమముగాను భక్తి కలిగి సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని వింటూ దాన్ని అంగీకరిస్తూ అటు వాక్యమునకు లోబడుతూ దేవుని ఘనపరుస్తున్నారు. కాబట్టి ఇరువురిని బట్టి అనేకులు కూడా దేవుని తట్టు ఆకర్షించబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దినములలో మన సంఘం ఎలాగున్నది,
విశ్వాసముగా దేవునికి బిడ్డలముగా మనం ఏ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం, మనం ఎలాగో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, మనం ఎంత క్రమంగా ఉంటున్నాం, ఎంత ఆసక్తిగా ఉంటూ ఉన్నాం, ఎంతగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ ఈ యొక్క బెరయ సంఘమును మన ఎదుట పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రభువుని సేవిస్తూ ఉందాం, గణపరుద్దాము, దేవునికి మహిమకరంగా జీవిద్దాము. అనేకులు మనల్ని బట్టి దేవుని తట్టు మరి ఆకర్షించబడే విధముగా మనము ప్రభువుని సేవించాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ విధముగా అనేకులను దేవుడి తట్టు త్రిప్పుదాము, ప్రభువుని సేవిద్దాము. మన కుటుంబాలు దేవుడు తప్పగా దీవెనకరముగా మార్చనే ఉంటా ఉన్నాడు. ఇట్టి వాక్యమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడా, మీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, బెరయలో ఉన్నటువంటి సంఘబిడలైన వారు ఎలాగైతే ప్రభువా వారు ఘనత కలిగిన వారుగా ఉంటున్నారు, ఆసక్తి కలిగిన వారుగా ఉంటున్నారు, దేవుని యొక్క వాక్యమును అంగీకరించేవారుగా ఉంటున్నారు, లేఖములను ప్రభువా వారు పరిశోధిస్తూ ఉన్నారు. తండ్రి నీకు స్తోత్రము నాయన. మేము కూడా మా ప్రభువా ఇదిగో తన యొక్క పని విషయంలో ప్రభువా మిమ్మల్ని సేవించే విషయంలో ఆసక్తిగా ఉంటూ మంచి పేరు కలిగిన వారము గాను, ఆసక్తి కలిగిన వారము గాను ప్రభువా మేము ఉండడానికి సహాయం వచ్చేది. ఏ ప్రాంతంలో అయితే నీ యొక్క సంఘం ఉంటా ఉండదో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రభువా అన్ని జనాంగమైన వారు తండ్రి ఇదిగో ప్రభువా నీ తట్టు ఆకర్షించబడతారు గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మాటలు ఎంతలైతే వినుచున్నారు అట్టి వారందరినీ ప్రభువా మీరు ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.